వైద్య విద్యార్థిపై జరిగిన సంఘటన సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిందని, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈ సంఘటనతో అర్థమవుతుందని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక గాంధీనగర్ వంటిమామిడి జంక్షన్ వద్ద నుండి ఎలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు పెంకే గోవిందరాజు అధ్యక్షతన కలకత్తాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారానికి హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ పీజీ వైద్యురాలిపై జరిగిన సంఘటన సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిందని, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈ సంఘటనతో అర్థమవుతుందని అన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల అత్యాచారాలు తరచుగా జరగడం చాలా బాధాకరమైన విషయమని, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి దానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అరికట్టగలమని అన్నారు. అనంతరం వంటిమామిడి జంక్షన్ దగ్గర నుండి ర్యాలీ నిర్వహించి గాంధీనగర్ పార్కులో గాంధీ బొమ్మ వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె సతీష్, ఆర్సి దుర్గా సుభద్ర, డిసిఎస్ కిరణ్ కుమార్, క్లబ్ కోశాధికారి కొత్త శ్రీరాములు, వనం ఉపేంద్రనాథ్, ప్రసాద్, శ్రీదేవి, నీలపాల శ్రీనివాస్, బి ప్రవీణ్, పిల్లి శ్రీనివాస్, వై నాగేంద్ర, ఎం కిరణ్, అప్పారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ పై దాడులు అరికట్టాలి. ఖచ్చితంగా డాక్టర్లకు చట్టం అంటే తీసుకొచ్చారు కానీ ఎక్కడ ఉపయోగకరంగా లేదు. సో డాక్టర్లు కూడా దీన్ని బాగా స్ప్రెడ్ చేసి, పేషెంట్లు కూడా ఎలా ఉందంటే ఈరోజు యూట్యూబ్లో చదువుకోవడం, డాక్టర్లు వచ్చి రకరకాల ప్రశ్నలు వేయడం. ఒక డాక్టర్ 20 సంవత్సరాలు నానా కష్టాలు పడి భార్య బిడ్డలు దూరంగా ఉంటూ, ఇంచుమించులో ఒక భార్య ఊళ్ళో ఉన్నా కూడా వెళ్ళడానికి టైం లేని చాలా నిస్సహాయ స్థితిలో వర్క్ చేస్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు అయితే చెప్పక్కర్లేదు, 24 hours వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అయినా సరే ఇటువంటి చిన్న చిన్న యూట్యూబ్ సంఘటనలు అవి చూసుకుని చెప్పి ప్రజలు డాక్టర్ల మీద విమర్శలు, లేకపోతే డాక్టర్ల గురించి అడగడము, క్వశ్చన్స్ వేయడము, రకరకాల ఇబ్బందులను అయితే మాత్రం డాక్టర్లను గురి చేస్తున్నారు. వాళ్ళని డాక్టర్లకి మానసిక స్థితి కోల్పోయి అంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది నేను చాలామందిని చూసి ప్రాక్టికల్గా చెప్పే విషయం ఇది. అయితే డాక్టర్లు అందరూ బయటికి చెప్పుకోలేకపోవచ్చు. ఖచ్చితంగా నేను అనుభవించాను, చూశాను. అది క్వాలిఫైడ్ ఆర్ అన్క్వాలిఫైడ్ అనేది కాదు, ఖచ్చితంగా ప్రతి డాక్టర్ కూడా అనుభవిస్తున్నారు. నేను ప్రాక్టికల్గా చూశాను. సో ఇటువంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పేసి కఠినతరమైన శిక్షల్ని భారతదేశమే కాదు ప్రతి చోట కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలా చేయలేనప్పుడు ప్రతివాడు కూడా నాకేముంది, చేసాము, బయటకు వస్తాము, రేపు మళ్ళీ అనుభవిస్తాము, ఇదే స్టైల్లో ఉన్నారు. కోర్టుకు వెళ్ళడం, వెంటనే బయటికి రావడం, ఇదే టైప్లో ప్రతి ఒక్కరి మనసులో మాట. కానీ ఆ విధంగా కాకుండా ఇమీడియట్గా వాళ్ళకి శిక్షలు వేసినప్పుడు కోర్టుల్లో కూడా అలా సాగుతూ ఉన్నాయి. ఏదైనా సరే ఒక తీర్పు చెప్పాలంటే సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. అటువంటి కాకుండా ఇమీడియట్ నిర్ణయాలు తీసుకుంటే మన దేశం బాగుపడుతుంది. ఖచ్చితంగా ఇటువంటివి నిర్ణయాలకి ప్రజలు ముందుకెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.